నంద్యాల శ్రీ కోదండ ఆంజనేయ స్వామి అభివృద్ధి పనులపై భక్తుల అసంతృప్తి. నూతన పాలక మండలి సభ్యుల అభివృద్ధికి కృషి చేయాలని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. నంద్యాల పట్టణంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ కోదండ ఆంజనేయ స్వామి దేవాలయం చారిత్రక ప్రాధాన్యత కలిగిన దేవాలయంగా తెలుస్తోంది. ఎన్నో సంవత్సరాలుగా ఈ ఆలయం భక్తుల ఆధ్యాత్మిక కేంద్రంగా కొనసాగుతూ వస్తోంది. గత పాలక మండలి సభ్యులు ఆలయ అభివృద్ధికి విశేషంగా కృషి చేసి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించినట్లు స్థానికులు గుర్తు చేసుకుంటున్నారు. అయితే ఇటీవల నియమించబడిన కొత్త పాలక మండలి బాధ్యతలు చేపట్టి దాదాపు 3 నెలలు గడుస్తున్నప్పటికీ ఆలయ అభివృద్ధి విషయంలో ఎలాంటి స్పష్టమైన మార్పులు కనిపించలేదని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భక్తుల ప్రకారం ఆలయ పరిసరాల్లో అభివృద్ధి పనులు ప్రారంభం కాలేదని, శుభ్రత, మౌలిక సదుపాయాల మెరుగుదలపై చర్యలు తీసుకోలేదని, ముఖ్యంగా ఇప్పటివరకు పాలక మండలి సభ్యులను ప్రత్యక్షంగా చూడలేదని చెబుతున్నారు. గత కమిటీ చేసిన పనులు ఇప్పటికీ కనిపిస్తున్నాయి, కానీ కొత్త కమిటీ వచ్చాక ఎలాంటి పురోగతి లేదు అని కొందరు భక్తులు వ్యాఖ్యానించారు. మరికొందరు మా సమస్యలు చెప్పుకోవడానికి కూడా ఎవరు అందుబాటులో లేరు అని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా ఆలయ అభివృద్ధి పనులు ఆలస్యం కావడానికి పరిపాలనా కారణాలు, అనుమతులు, ప్రక్రియ, నిధుల సమీకరణ వంటి అంశాలే కారణమే ఉండవచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ విషయంపై అధికారికంగా పాలక మండలి నుంచి స్పష్టమైన ప్రకటన వెలువడలేదు. ప్రస్తుతం భక్తుల నుంచి వస్తున్న ఈ విమర్శల నేపథ్యంలో కొత్త పాలక మండలి త్వరలోనే స్పందించి అభివృద్ధి కార్యక్రమాలపై స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని స్థానికులు కోరుతున్నారు. మొత్తం మీద నంద్యాల శ్రీ కోదండ రామాలయం అభివృద్ధి అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. భక్తుల ఆశలు నెరవేరుతాయా లేదా అనేది వేచి చూడాల్సి ఉంది. చిన్నప్పుడు మేము సెలవు బాగా అంటే డెవలప్మెంట్ కావాలా, బాగుంటుంది. డెవలప్మెంట్ అయితే బాగుంటుంది. ఇంకా మనకుండేది ఇది పెద్ద గుడి, ఇది కొత్తగా అయితే ఇంకా చూడలేదు మేము. బాగా చేసినాడు వెంకటేశ్వర అన్న, బాగా చేసినాడు. బాగా అన్ని వేపేయడం కానీ, వాటర్ ప్రాబ్లం కానీ ఏది లేకుండా బాగా చేసినాడు. ఇప్పుడు కొత్త ఆయన చూడాలి, ఇంకా అలా ఆయన ఎట్లా చేస్తాడు మనకంత ఇప్పటికైతే ఇంకా ఏం లేదు. అయితే ఫస్ట్ ఆయన మాత్రం చాలా బాగా చేస్తాడు, చాలా మంచోడు ఆయన. చూసినాం కదా చాలా ఏళ్ళ నుంచి. నేను ఇక్కడికి రాబట్టి కూడా 15 ఏళ్ళు 20 ఏళ్ళు అయింది. ఇప్పుడు కొత్త కమిటీ వచ్చి చూసారా వాళ్ళని? కొత్త కమిటీ వచ్చారు, వాళ్ళని చూసారా మీరు? ఇంకా చూడలేదు, చూడలే. అంటే ఇప్పుడే కదా, ఇంకా చూడాలి. 3 నెలలే కదా అయినది. చూసి కానీ వెంకటేశ్వర డైలీ వచ్చాడు, రోజు వచ్చేవాడు, బాగా చేసేవాడు అన్న. చూడు చాలా మంచోడు చెప్పాలంటే. అంతా దేవుని దయ. ఈయన ఇప్పుడు 3 నెలలే కదా అయినది. పోనీ ఇంకా చూద్దాం. వస్తున్నాడు మామూలుగా ఎప్పుడో సార్ వస్తాను. అంటే గతంలో ఎట్లనే ఇస్తారట మండలి? ఇప్పుడేం చేయలేదు, మామూలు గతంలో చైర్మన్. రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్. పంటి నొప్పితో బాధపడుతున్నారా లేదా రంగుమారిన పళ్లతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల. గత 17 సంవత్సరాలుగా నంద్యాల పట్టణ ప్రజలకు విశేష సేవలందిస్తూ ఇప్పుడు అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త భవనంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫారూక్ గారిచే ప్రారంభించబడి కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్న దంత వైద్యశాల రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల. ఇప్పటి వరకు కొన్ని వేల సిరామిక్ మరియు జెర్కోనియం ఫిక్సెడ్ పళ్లు, చిగుళ్లు, దవడ ఎముకల శస్త్రచికిత్సలు, 2000 ఇంప్లాంట్స్ అమర్చిన ఘనత మన
రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాలకే సొంతం. మా అత్యాధునిక వైద్య సేవలు జూమ్ లైట్ టూత్ వైట్నింగ్ సిస్టమ్ గల ఏకైక దంత వైద్యశాల. పళ్లు లేని వారికి డెంటల్ ఇంప్లాంట్స్ మరియు FPD ద్వారా ఫిక్సెడ్ పళ్లు పెట్టబడును. పళ్ల నొప్పితో బాధపడుతున్న వారికి నొప్పి లేకుండా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయబడును. నోటి నుండి దుర్వాసన, చిగుళ్ల వాపు, చిగుళ్ల నుండి రక్తం కారుట వంటి వాటికి క్యూరిటీస్ మరియు చిగుళ్ల సర్జరీ చేయబడును. ఎత్తు, వంకర పళ్లను క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా సరిచేయబడును. విరిగిన పళ్లకు మరియు ఫ్లోరోసిస్ ఎక్కువగా ఉన్న పళ్లకు లైట్ క్యూర్ కాంపోజిట్ ద్వారా లేదా జిర్కోనియం క్యాప్స్ ద్వారా స్మైల్ డిజైనింగ్ చేయబడును. విరిగిన దవడ ఎముకలకు సర్జరీ చేయబడును. పూర్తిగా పళ్లు లేని వారికి మ్యాగ్నెటిక్, BPS లాంటి పళ్ల సెట్టు అమర్చబడును. OPG మరియు RVG లాంటి అత్యాధునిక డిజిటల్ ఎక్స్రే సదుపాయం కలదు. అత్యాధునిక క్లాస్ అండ్ ఆటోక్లేవ్ స్టెరిలైజేషన్ పరికరాలతో మాత్రమే పరికరాలను స్టెరిలైజేషన్ చేసి ట్రీట్మెంట్ కొరకు వాడబడును. NTR వైద్య సేవ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా AP స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, AP JHS జర్నలిస్ట్, APSRTC ఎంప్లాయీస్ మరియు పెన్షనర్లకు వారి కుటుంబ సభ్యులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ మరియు మెడిసిన్ ఉచితంగా ఇవ్వబడును. సంప్రదించండి. డాక్టర్ గురుప్రసాద్ చిలకల, కాస్మెటిక్ డెంటల్ సర్జన్, డాక్టర్ సుజాత చిలకల, కాస్మెటిక్ డెంటల్ సర్జన్. కన్సల్టింగ్ డాక్టర్స్ G. చంద్రశేఖర్ MDS, ఎత్తు మరియు వంకర పళ్ల శస్త్రచికిత్సా నిపుణులు. రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్, ఆత్మకూర్ బైపాస్ రోడ్, ఫరూక్ నగర్, ఆపోజిట్ శ్రీ దుర్గా హాస్పిటల్, నంద్యాల్. ఫోన్స్ 8367249190, 9966429190. మా వాట్సాప్ నంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.